స్పోర్ట్స్ ఆడేటప్పుడు కాలు బెణికిందని కానీ లేదా కాలు ట్విస్ట్ అయిందని కానీ వింటూ ఉంటాము. కొంతమంది కాళ్ళు వాపు వచ్చింది, పడినమ్మటే మోకాల్లో వాపు వచ్చింది, నడుస్తాం కావలేదు, నడిస్తే కాలు సైడ్కి వెళ్ళిపోయినట్టు అయింది, స్లిప్ అయినట్టు అవుతుంది, ఫాస్ట్గా నడవనివ్వట్లేదు, పరిగెస్తానికి అవ్వట్లేదు, ఇట్లాంటివన్నీ చూస్తాము ప్లస్ వింటూ ఉంటాము. వీటిలో సహజంగా చూసేది ఏంటంటే లిగమెంట్స్ అని ఉంటాయండి. మనకి ఒక బోన్ నుంచి ఇంకో బోన్ కనెక్షన్ చేసేదాన్ని లేదా పట్టు ఉంచేదాన్ని లిగమెంట్ అంటాము. దానికి ఏమైనా డ్యామేజ్ అయింది అన్నప్పుడు మనకు బ్యాలెన్స్ అనేది తప్పి దానివల్ల ఇంబ్యాలెన్స్ అయ్యి గివింగ్ అవే అంటాం అనమాట. ఇట్లా మోకాల్లో ఉన్న లిగమెంట్స్ కానివ్వండి లేదా షోల్డర్లో ఉన్న లిగమెంట్స్ కానీ కఫ్ అని అంటాం. ఇట్లాంటిది డ్యామేజ్ అయింది అన్నప్పుడు మూమెంట్స్లో రిస్ట్రిక్షన్ ఉంటాము ప్లస్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటామని చూస్తాం, డిస్లొకేషన్స్ అవి చూస్తాం. సో కామన్గా పడిన వెంబటే వెళ్తాము, ఒక ఎక్స్రే తీపించుకుంటాము, ఎక్స్రే ఏం లేదు, విల్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇంబ్యాలెన్స్ అనేదాన్ని నెగ్లెక్ట్ చేస్తాం చాలా వరకు. మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫాల్ అనే పాయింట్ కన్నా కొన్ని నెలల తర్వాతే వస్తారు. అన్లెస్ ఇట్స్ వెరీ బ్యాడ్లీ డ్యామేజ్ లిగమెంట్, ఎక్కడైతే మీకు ఇంబ్యాలెన్స్ సివియర్గా ఉందో వాళ్ళు మాత్రమే ఇనిషియల్గా వచ్చి చూపించుకొని చేస్తారు. తప్పనిస్తే చాలా వరకు చిన్న నొప్పే తగ్గిపోద్దని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. గివింగ్ టైమ్ ఫర్ 4 weeks ఆల్సో ఈజ్ రియలీ గుడ్, మంచిదే. అంతలో హీల్ అయింది అంటే మంచిదే, నాట్ టు వరీ అబౌట్ ద థింగ్స్ అండ్ కంటిన్యూ డూయింగ్ ది ఎక్సర్సైజెస్. 3-4 వారాల తర్వాత కూడా నాకు పెయిన్ అట్లాగే ఉంటుంది, నడుస్తుంటే స్లిప్ అయినట్టు అనిపిస్తుంది అంటే మటుకి ఎక్స్రేలో బాగానే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేసేదానికన్నా ఇట్స్ బెటర్ వి ఎగ్జామిన్, ఒక స్పెషలిస్ట్తో ఎగ్జామిన్ చేయించుకొని అవసరం ఉంది అని అనిపిస్తే కొన్ని టెస్టులు ఉంటాయి. క్లినికల్ ఎగ్జామిన్ చేస్తే కొన్ని టెస్టులు ఉంటాయి. అది కనుక పాజిటివ్ సైన్స్ ఉన్నాయని అంటే మటుకి ఎంఆర్ఐ అనేది చేసి చూస్తాము. ఎంఆర్ఐలో కనుక లిగమెంట్ ఇంజరీస్ అట్లాంటి ఉంది అంటే కీహోల్ సర్జరీస్, ఆర్థోస్కోపిక్గా కీహోల్ సర్జరీస్ అని చేసి దే విల్ బ్యాక్ టు యాక్టివిటీస్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 4 weeks అనమాట. ఎక్కువ కాలం బెడ్ రెస్ట్ అనో లేదా నడవకూడదు అనేటట్టు ఉండదండి. డే 1 నుంచి నడిపిస్తుంతా చేస్తాము. 4 weeksలో దే విల్ బి ఇన్ ఎ స్టేజ్ టు గెట్ బ్యాక్ టు దర్ ఆఫీస్ వర్క్ అండ్ ఆల్. బట్ స్పోర్ట్స్ ఇట్లాంటివి మటుకి 6 months వరకు ఆడొద్దని అంటాము. 3 monthsలో అట్లా జాగింగ్కి వెళ్తాం, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. స్లో వాక్, జాగింగ్, ఇట్లాంటివి రన్నింగ్ కానీ బ్యాడ్మింటన్, క్రికెట్ ఇట్లాంటి ఏదైతే హై ఎనర్జీ స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ 6 months దాటిన తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత నార్మల్గా ఉంటుందా, కింద కూర్చోవచ్చా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. డెఫినెట్గా when people are able to get back to sports, all your activities can be done. Only thing would be you should continue doing the exercises. ఎందుకంటే ఒక్కసారి డ్యామేజ్ అయ్యి మనం రీక్రియేట్ చేసిన దాని స్ట్రెంత్ ఏమైతే మస్కులర్ స్ట్రెంత్ ఉంటుందో కొద్దిగా వీక్గా ఉంటుంది. థై మజిల్స్ స్పెషల్లీ ఇప్పుడు నీలో చేసామని అనుకోండి, థై మజిల్స్ వీక్గా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అవి కంటిన్యూ చేసుకుంటూ ఉంటుందో ఇబ్బంది అనేది పెట్టకుండా ఉంటుంది. లైఫ్ లాంగ్ దే కెన్ హ్యావ్ ఎ వెరీ నార్మల్ లైఫ్ స్టైల్. రెండోది, నేను స్పోర్ట్స్ ఆడను అయినా లిగమెంట్ ఇంజరీస్ ఉంటే సర్జరీ చేయించుకోవాలి అవసరం అని అడుగుతూ ఉంటారు చాలా కామన్గా. మోర్ దెన్ స్పోర్ట్స్ అనే పాయింట్ కన్నా బ్యాలెన్స్డ్ నార్మల్ బయోమెకానిక్స్ని మెయింటైన్ చేస్తాం కోసం లిగమెంట్ ఇంజరీస్ ఉందంటే దాని సర్జరీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక నార్మల్గా అరుగుదల అవ్వాల్సిన ప్యాటర్న్లో అయ్యే దాని గురించి అని చెప్పి బ్యాలెన్స్డ్గా ఉంచాల్సిన అవసరం ఉంటుంది మనకి జాయింట్స్ అన్నిటిని. సో అందు గురించి కూడా ఒకవేళ సివియర్ డ్యామేజ్ కనుక ఉంది లేదా కంప్లీట్ టేర్ అట్లా ఉంది అని అంటే మటుకి డెఫినెట్గా దాన్ని కరెక్ట్ చేసుకుంటాంతో వీఆర్ గివింగ్ ఇట్ ద నార్మల్ లైఫ్ ఆఫ్ ద జాయింట్. దట్ ఈస్ హౌ వీ షుడ్ ట్రీట్ ద జాయింట్స్.